హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. నా దగ్గర కొన్ని ప్రాక్టీస్ బిట్లు ఉన్నాయి. ఈ వీడియో మొత్తం ప్రాక్టీస్ బిట్ల కోసమే డెడికేట్ చేయబడింది. పూర్తిగా ఈ వీడియోని చూసి యూజ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి చివరి వరకు ఉండి. వాల్మీకి రామాయణం ఎన్ని కాండాలు? స్ట్రైట్ ఆన్సర్ 7 కాండాలు. ఆల్రెడీ పెట్టుంది. ఇది ఇలా స్పీడ్గా చదువుకెళ్తాను, మీరు కూడా ఒకసారి స్లోగా ఈ వీడియోని చూడండి. వాల్మీకి రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 శ్లోకాలు ఉన్నాయి. శత్రుఘ్నుడు ఎవరి కుమారుడు? సుమిత్ర. రాముడి వనవాసం ఎన్ని సంవత్సరాలు? 14. శృంగబేరీపురం ఎవరిది? గుహుడ, భరద్వాజుడ, అగస్త్యుడ, గౌతముడ? దీనికి ఆన్సర్ మీరు పెట్టండి. మిథిలా నగర రాజు ఎవరు? జనకుడు. 6వది. రాముడు మొట్టమొదటిసారిగా ఎవరిని చంపాడు? మారీచున్న, తాటకిన? మీరే పెట్టండి. శతానందుడు ఎవరి కుమారుడు? శతానందుడు గౌతముడి యొక్క కుమారుడు. ఓకే, గౌతముడి యొక్క పురోహితుడు ఎవరు? శతానందుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, గౌతముడు. సీత జనకుడికి ఎక్కడ దొరికింది? సముద్రంలోన, నదిలోన, అరణ్యంలోన, నాగేటి చేలల్లోన? అంటే చేలల్లోనే సీత దొరికింది. సీత దొరికింది. తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్లు మనం చూస్తున్నాము. గంగను భూమిపైకి అవతరింపచేసినది ఎవరు? గంగను భూమి మీదకి తీసుకొచ్చింది ఎవరు? భగీరథుడు తన ప్రయత్నం ద్వారా గంగను భూమి మీదకి తీసుకుని వస్తాడు. తల్లిని చంపినది ఎవరు? విశ్వామిత్రుడా, కౌశికు మహర్ష, పరశురాముడా, జమదగ్న? పరశురాముడే చంపుతాడు. తర్వాత రామావతారం దశావతారాల్లో ఎన్నోది? 4వదా, 5వదా, 6వదా, 7వదా, 8వదా? 7వది. తర్వాత అనసూయ ఏ మహర్షి యొక్క భార్య? అత్రి, తర్వాత అగస్త్యుడు, చవ్యవనుడు, భరద్వాజుడు. అత్రి మహర్షి యొక్క భార్య. ఓకే, నెక్స్ట్ సీత 15వ క్వశ్చన్ చూడండి. సీత ద్వారా సీతారాముల వివాహం చెప్పించుకున్నటువంటి ఋషి పత్ని ఎవరు అంటే కనుక అనసూయ. అనసూయ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎండోమెంట్లో, గుర్తుపెట్టుకోండి. చవ్యవనుడి యొక్క భార్య ఎవరు? సుకన్య, అహల్య, అరుంధత, గౌతమీన? సుకన్య ఆన్సర్. కుశలవులు ఎక్కడ జన్మించారు? అయోధ్యలోన? కానే కాదు. మిథిలలోన? కాదు. నదీ తీరంలోన? కాదు. వాల్మీకి ఆశ్రమంలో కుశలవులు జన్మించారు. తర్వాత రావణుడు శివపూజ చేస్తుంటే ఎవరు భంగం కలిగించారు అంటే బ్రహ్మ, శివుడా, రాముడా, కార్తవీర్యార్జునుడా? అంటే తన 1000 చేతులతో కార్తవీర్యార్జునుడు మాత్రమే రావణుడి యొక్క పూజకు భంగం కలిగిస్తాడు. 19వ క్వశ్చన్ చూడండి. వాలి ఎవరి కుమారుడు? సూర్యుడు కుమారుడా, ఇంద్రుడు కుమారుడా, బ్రహ్మ కుమారుడా, శతక్రతువా? ఆన్సర్ మీరు పెట్టండి. ఇంద్రుడా, సూర్యుడా? తర్వాత సుగ్రీవుడు ఎవరి కుమారుడు? సుగ్రీవుడు సూర్యుడు కుమారుడైతే వాలి ఎవరి కుమారుడు? మీరు ఆన్సర్ పెట్టండి. అలా గుర్తుపెట్టుకుంటే ఈజీ, ఎగ్జామ్లో మనకి ఈజీగా ఉంటుంది. అలాగే దశరథుడు మంత్రి ఎవరు? స్ట్రైట్ ఆన్సర్. దశరథుడి యొక్క మంత్రి సుమంతుడు. హనుమంతుని తల్లి ఎవరు? అహల్యన, అనసూయన, మైథిలీన, అంజనాన? అంటే అంజన. ఈజీగా గుర్తుపడతారు. హనుమంతుడు ఎన్ని యోజనాల సముద్రాన్ని లంఘించాడు? 100. అందరికీ తెలిసిందే ఇది. తర్వాత విష్ణు ధనస్సును పరశురాముడి నుండి స్వీకరించినది ఎవరు? జనకుడా, రాముడా, భరతుడా, దశరథుడా? అంటే రాముడే స్వీకరిస్తాడు. ఓకే, మనం రామాయణం ప్రాక్టీస్ క్వశ్చన్లు చూస్తున్నాము. అది 24 వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 25వది కూడా చెప్తున్నాము. దశరథుడి యొక్క దహన సంస్కారాలు ఎక్కడ చేశారు లేదా ఎవరు చేశారు? రాముడా, లక్ష్మణుడా, భరతుడే చేస్తాడు. అందరికీ తెలిసింది. భరతుడు రాముడి పాదుకలకు పట్టాభిషేకం చేసి రాజ్యం చేసినటువంటి ప్రదేశము నందిగ్రామ్. ఇది నందిగ్రామ్ మనకి వార్తల్లో కూడా ఉంది. నందిగ్రామ్ అనేటువంటి ప్రాంతంలోనే భరతుడు
రాముడి యొక్క పాదుకలను పెట్టి మనకి పట్టాభిషేకం చేస్తాడు. పంచవటిలో పర్ణశాలను నిర్మించినది ఎవరు? పంచవటిలో పర్ణశాలను నిర్మించినది ఎవరు? రాముడా, గుహుడా, లక్ష్మణుడా, సుమంతుడా అంటే లక్ష్మణుడే ఆన్సర్. కావాలంటే ఒకసారి మీరు తిరగేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వామిత్రుడు యాగంలో రాముడు సంహరించినది ఎవరిని? మారీచున్న, సుబాహుడున, కరుడున, గుహుడున అంటే మారీచుడు, సుబాహుడు. ఓకే. భరతుని యొక్క తల్లి పేరు ఏంటి? సుకన్యన, సుందరీన, శతకీర్త, మాండవినే వాళ్ళ అమ్మ పేరు. కావాలంటే ఒకసారి మీరు చదవండి. కైకేయికి దుర్బోధ చేసినది ఎవరు? ఇది అందరికీ తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మందర. ఈ వీడియో ఎందుకంటే ఊరికే ఎగ్జామ్ ముందు వెళ్ళే ముందు లేదా ఒక ప్రాక్టీస్గా ఉంటుందని ఈ వీడియో చేయడం, వేరే ఏం కాదు. చూడండి, లైక్ చేయండి. సీతారాములు అరణ్యంలో తొలి రేయి ఎక్కడ గడిపారు? ఓకే, నేను టంగ్ అప్పుడప్పుడు స్లిప్ అవుతూ ఉంటే సెట్ చేయండి, ఏం కాదు. మిథిలలోన, పంచవటిలోన, శృంగబేరీపురంలోన, తమసా నదీ తీరంలోన అంటే తమసా నదీ తీరంలోనే వాళ్ళు గడుపుతారు. భరతుని యొక్క పుష్టిగా ఆతిథ్యం ఇచ్చినటువంటి ఋషి ఎవరు? గౌతముడా, అగస్త్యుడా, అత్ర, భరద్వాజుడా అంటే ఆబ్వియస్లీ భరద్వాజుడే భరతుడికి బాగా ఆతిథ్యం ఇస్తాడు, అదొకటి గుర్తుపెట్టుకోండి. దశరథుడు ఎవరి అంతఃపురంలో మరణించాడు? ఇది అందరికీ తెలిసిందే. కౌసల్య, కైకేయి, సుమిత్ర, మాండవి. కౌసల్య అంతఃపురంలో మరణించాడా, కైకేయి అంతఃపురంలో మరణించాడా? ఏదన్నా ఈ క్వశ్చన్ మిస్టేక్ ఉంటే కనుక మీకు తెలిసింది పెట్టండి. తర్వాత భరతుడు రాముని యొక్క అరణ్యవాస సమయంలో ఎక్కడ కలిశాడు? చిత్రకూటంలోన, భరద్వాజాశ్రమంలోన, పంచవటిలోన, తమసా నదీ తీరంలోన. ఈ బిట్టు మీరు చదువుతున్నప్పుడు ఆ పేర్లు కూడా మనకు గుర్తుండడం మంచిది. చిత్రకూటం ఎక్కడుంది? భరద్వాజాశ్రమం ఎందుకు వెళ్ళాడు? పంచవటిలో ఏం జరిగింది? తమసా నదీ తీరం దగ్గర ఎందుకున్నాడు రాముడు? ఇవన్నీ కూడా ఒకసారి రీక్యాప్ వేసుకుంటే మంచిది. రేపు రాబోయే ఒక ఎగ్జామ్లో ఇవన్నీ అడిగే అవకాశం ఉంది కాబట్టి. నాస్తిక మతాన్ని ప్రసంగించినది ఎవరు? చూడండి, గాలొస్తున్నందుకు పేజీలు ఎగిరిపోతున్నాయి. నాస్తిక మతాన్ని ప్రసంగించినది ఎవరు? జబాలీన, గుహుడ, కశ్యపుడ, శతానందుడా అంటే జబాలీనే. నెక్స్ట్ ఇంకొకటి, సీత ఆభరణాలను తర్వాత అంగరాలను ఇచ్చినది ఎవరికి? అహల్యకి ఇచ్చిందా? సీతకు ఆభరణాలు, అంగరాలు ఇచ్చినది ఎవరు? సీతకి ఇచ్చినది అహల్య. మళ్ళీ గాలికి ఎగిరిపోయింది. ఈరోజు 40 క్వశ్చన్సే చేయగలం, ఎందుకంటే గాలి అలా వస్తుంది. సీతకు ఆభరణాలు, అంగరాలు ఇచ్చినది ఎవరు? అహల్య, అనసూయ, కౌసల్య, సుమిత్ర. అనసూయ ఇచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక మార్కు కూడా జాబ్ రాకుండా వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు పుష్కలంగా ఉంది. 1 మార్కు 2 మార్కుల్లో జాబ్ పోతే 5 ఏళ్ళు 3 ఏళ్ళు చదవాల్సి ఉంటుంది. ఒక నోటిఫికేషన్కి 3.5 సంవత్సరాలు లేదా 4 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చదవండి. 1 మార్కు పోతే మళ్ళీ పుస్తకాలు చదవాల్సి వస్తుంది. అదేదో జాగ్రత్తగా చదివితే మార్కు పోకుండా ఉంటుంది. ఎందుకంటే అలా మార్కులు పోగొట్టే నేను చదువుతున్నాను ఇలా. ఓకే, తర్వాత రండి, కమ్ టు 37 క్వశ్చన్ ఒకసారి చూద్దాము. రాక్షసుని యొక్క భుజాలను రామ లక్ష్మణుడు తెగ నరికారు. ఎవరి? కదంబుడ, విరాధుడ, దూషణుడు, కుంభకర్ణుడు. ఏ రాక్షసుని యొక్క భుజాలను రామలక్ష్మణుడు నరికేశారు? దీనికి కూడా మీరు ఆన్సర్ పెట్టండి. నేను కావాలని కొన్ని క్వశ్చన్కి ఆన్సర్ పెట్టలే, ఎందుకంటే కనీసం ఆలోచించడానికైనా టైం ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్, వాలిని రాముడు ఎలా చంపాడు? ఇది ప్రతి వాళ్ళు అడిగేది కదా. చెట్టు చాటు నుంచి రాముడు వాలిని చంపుతాడు. ఎలా అంటే వాలి మెడలో ఒక మాల వేస్తారు. మాల వేసినప్పుడు వాలి అని గుర్తుపట్టి చంపడం జరుగుతుంది. ఒకళ్ళ మెడలో పువ్వుల మాల వేస్తారు, అంతే.
ఇంకో క్వశ్చన్, ఇంద్రజిత్తు హనుమంతుని ఏ అస్త్రంతో బంధించాడు? ఇంద్రజిత్తు ఎవరు? కామెంట్ పెట్టండి. బ్రహ్మాస్త్రంతోనే బంధిస్తాడు. కానీ ఇంద్రజిత్ ఎవరు? ఇంద్రజిత్ పేరు చాలాసార్లు వస్తుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, 40 బిట్లు చేశాను. రేపు ఇంకో 40 బిట్లు చేస్తాను. థ్యాంక్ యూ.